తెలుగు సినీ పరిశ్రమ ఈరోజు చాలా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ పతనానికి అసలు కారణం ఏంటి? వందల కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్న సూపర్ స్టార్ల కుటుంబాల పెత్తనమా? లేక పాన్ ఇండియా పేరుతో కథాబలం లేని భారీ బడ్జెట్ సినిమాలు తీయడమా? థియేటర్ ఓనర్లు, సినీ కార్మికులు, నిర్మాతలు, ప్రేక్షకుల్ని నష్టాల్లోకి నెట్టిన పరిస్థితి నుంచి టాలీవుడ్ ఎప్పుడు ఎలా బయటపడుతుంది? హాయ్, నమస్తే. కొన్నేళ్ల క్రితం వరకు తెలుగు సినిమా ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి. సంఖ్యాపరంగా తెలుగు సినిమాలు ప్రపంచంలోనే నెంబర్ 1. వాటిలో కొన్ని బ్లాక్ బస్టర్స్. వీటిని ఎలా తీశారా అని బాలీవుడ్ కూడా ఆశ్చర్యపోయేది. కొన్నిటిని వాళ్ళు రీమేక్ కూడా చేసుకునేవాళ్ళు. మరోవైపు దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపిన పాన్ ఇండియా సినిమాలు, ప్రీమియర్ షోల హడావుళ్ళు, బాక్స్ ఆఫీస్ రికార్డులు. అయితే వీటన్నిటి వెలుగు జిలుగుల్లో మనం గమనించలేదు, కానీ అప్పటికే చాప కింద నీరులా ఒక సంక్షోభం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదలైంది. అది పెరిగి పెద్దదై ఇప్పుడు తెలుగు సినిమానే ముంచేసే స్థాయికి చేరుకుంది. ఇప్పుడు మనం 2025 సంవత్సరం ఆఖరిలో ఉన్నాం. ఈ ఏడాది ఇంతవరకు థియేటర్లలో 40 సినిమాలు రిలీజ్ అయితే కేవలం 3 సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఇంకా లాభాల సంగతి అంటారా? ఈ ఏడాది తీసిన సినిమాల మీద సుమారు 2,000 నుంచి 2,500 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టారు. ప్రొడ్యూసర్లకు తిరిగొచ్చింది ఎంత? కేవలం 1,000 కోట్ల రూపాయలు. అంటే సగానికి సగం నష్టం అన్నమాట. బాహుబలి, RRR లాంటి అంతర్జాతీయ స్థాయి సినిమాలు తీసిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఈరోజు ఇంత పతనావస్థకు ఎలా చేరింది? తెలుగు సినిమాలు 10 ఏళ్ల క్రితం వరకు ఎలా ఉండేవో మనకు తెలుసు. చాలా తక్కువ సినిమాలు రాష్ట్ర సరిహద్దుల్ని దాటి బయటికి వెళ్ళాయి. కొన్ని సినిమాల్ని డబ్ చేసి టీవీల్లో కూడా ప్రసారం చేసేవాళ్ళు. అలాంటిది ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. బాహుబలి, RRR, పుష్ప, సాలార్, కల్కి 2898 లాంటి సినిమాలు రికార్డుల్ని బ్రేక్ చేయడమే కాదు, ప్రాంతీయ సినిమా గోడల్ని బద్దలు కొట్టుకుని ఇండియా నలుమూలలకే కాదు, ప్రపంచం నలుదిక్కులకి కూడా వెళ్ళిపోయాయి. ఈ విధంగా ఈ స్థాయిలో సినిమాలు తీస్తే ఇంకా మనకు తిరుగుండదు అనుకున్నాం. భారీ బడ్జెట్తో భారీ స్థాయిలో సినిమా తీసి దాన్ని చాలా భాషల్లో రిలీజ్ చేస్తే ఇంకా ప్రపంచంలో మనల్ని ఎవడు కొట్టలేడు అనుకున్నాం. సరిగ్గా అక్కడే మనం పప్పులో కాలేసాం. ప్రపంచాన్ని జయించాలన్న అత్యాశతో అసలు మన తెలుగు ప్రేక్షకులకి ఏం కావాలో మర్చిపోయాం. అక్కడే మన పతనం కూడా మొదలైంది. ఈ సమస్య అంత చిన్నదేమీ కాదు, అంత ఈజీగా తీరేది కూడా కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని బలమైన గ్రూపులు పాతుకుపోయి ఉన్నాయి. ఒక గ్రూప్కి ఇంకో గ్రూప్తో పడదు. ఒక్కో గ్రూప్కి ఒక్కో ఎజెండా కూడా ఉంటుంది. అసలు ఈ గ్రూపుల మధ్య ఈ యుద్ధం ఎలా జరుగుతుందో తెలుసుకోవాలంటే ముందు ఈ గ్రూపుల్లో ఎవరెవరు ఉన్నారో తెలియాలి. అందరికంటే టాప్లో ఉన్న గ్రూప్ సూపర్ స్టార్స్ ఫ్యామిలీ మెంబర్స్. అంటే అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు. వీళ్ళు ఒక్కో సినిమాకు తీసుకునే అమౌంట్ చూస్తే కళ్ళు తిరుగుతాయి. 100 నుంచి 120 కోట్ల రూపాయల వరకు ఉంటుంది వీళ్ళ రెమ్యునరేషన్. ఇక అల్లు అర్జున్ రెమ్యునరేషన్ అయితే 300 కోట్ల రూపాయలని అంటున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రధానంగా 3 కుటుంబాల చేతుల్లో ఉంది. అవి అల్లు కొనిదెల చిరంజీవి ఫ్యామిలీ, జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణలతో కూడిన నందమూరి ఫ్యామిలీ, మహేష్ బాబు గారి ఘట్టమనేని ఫ్యామిలీ, అలాగే అక్కినేని ఫ్యామిలీ. తెలుగు సినిమా పరిశ్రమకి వీళ్ళే రాజులు, వాళ్ళ మాటే వేదం, శాసనం. ఇక ప్రొడ్యూసర్లు దిల్ రాజు, సురేష్ బాబు లాంటి వాళ్ళు అనమాట. వీళ్ళది అటు ఇటు కాని పరిస్థితి. అటు సూపర్ స్టార్లకు భారీ ఫీజులు ఇచ్చుకోలేక, ఇటు రోజు రోజుకి పెరుగుతున్న సినిమా నిర్మాణం ఖర్చును భరించలేక వీళ్ళు ఎట్లాగొట్లా పండిలు లాక్కొస్తున్నారు. ఇప్పుడు జనం థియేటర్లకు రావట్లేదు, ఓటీటీల్లో సినిమాలు చూసేస్తున్నారు. దీంతో వీళ్ళ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఇక సినిమా థియేటర్ ఓనర్లు లేదా ఎగ్జిబిటర్లు, వీళ్ళు యుద్ధం ముందు వరుసలో నిలబడ్డ సైనికులు లాంటి వాళ్ళు. ఇప్పుడు అమల్లో ఉన్న ఫిక్స్డ్ రెంటల్ లేదా మినిమం గ్యారంటీ విధానం వీరి పాలిట ఒక యమపాసంలా మారింది.
ఈ విధానం ఎలా ఉంటుందంటే, మీకు ఒక పళ్ళ బండి ఉందనుకోండి, దాని మీద పెట్టి అమ్ముకోవడానికి 1000 రూపాయలతో మామిడి పళ్ళు కొనుక్కుంటారు. పళ్ళన్నీ అమ్ముడుపోతేనే మీకు లాభం. ఎవరో కనుక పళ్ళు కుళ్ళిపోతే అప్పుడు ఆ 1000 రూపాయలు మీకు పోయినట్టే. ఇది ఫిక్స్డ్ రెంటల్ మోడల్. ఇక సినీ కార్మికులు అంటే లైట్ బాయ్స్, మేకప్ ఆర్టిస్టులు, సెట్లు వేసేవాళ్ళు వగైరా. వీళ్ళంతా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో సభ్యులు. సినిమా స్టార్లు కోట్ల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటే వీళ్ళు రోజుకి 1000-1500కి పనిచేస్తారు. వీళ్ళు సినీ పరిశ్రమకు వెన్నుముక అంటారు కానీ వీళ్ళని పట్టించుకునే నాథుడే లేడు. చివరగా సినిమా చూసే ప్రేక్షకులు. సోషల్ మీడియా పుణ్యవాన్ని ఇప్పుడు వీళ్ళు సినిమా చూసి మరుక్షణంలోనే ఆ సినిమా హిట్టో ఫట్టో చెప్పేస్తున్నారు. ఆకాశాన్ని అంటే ధరలతో వాళ్ళు కూడా విసిగిపోయారు. మరీ అవసరమైతే సినిమా ఓటీటీలో వచ్చే వరకు ఆగుతున్నారు. ప్రతి సంక్షోభానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉన్నట్టు తెలుగు సినిమా ఈ రోజు ఎదుర్కొంటున్న ఈ గడ్డు పరిస్థితికి విత్తనం పడింది సరిగ్గా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమాలు తీయడం మొదలుపెట్టినప్పుడే. పాన్ ఇండియా సినిమాలు తీయడం మొదలు పెట్టారు కానీ వాటిలో క్రియేటివిటీ, సరైన కథ లేకపోయాయి. ఒక RRR సినిమా సక్సెస్ అయితే అంతే బడ్జెట్తో తీసిన లైగర్, సాహో, ఆది పురుష్, రాధేశ్యామ్ లాంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ భారీ బడ్జెట్ సినిమాలను ఆడించలేక, డబ్బులు రాబట్టుకోలేక థియేటర్ ఓనర్లు చతికిలబడ్డారు. ఈ పాన్ ఇండియా పిచ్చి ఎంత ముదిరిపోయిందంటే ఒక మోస్తరు బడ్జెట్తో తీయగలిగిన ఫ్యామిలీ స్టార్, డబల్ స్మార్ట్ లాంటి కుటుంబ కథా చిత్రాలని కూడా భారీ బడ్జెట్ సినిమాలుగా సాగదీశారు. ఒక్కోసారి అవసరం లేకపోయినా చిన్న స్థాయిలో తీయదగ్గ కథను కూడా భారీ స్థాయికి తగ్గ కథగా మార్చాల్సి వస్తుందని ఒక యువ దర్శకుడు వాపోయాడు. ఈ పరుగు పందెంలో సినిమాలో ఉండాల్సిన అసలు కథ అనేది లేకుండా పోయింది. ఇక సినిమాకి ప్రాణం లాంటి సంగీతం, పాటల విషయానికి వద్దాం. గతంలో సినిమా కంటే ముందు పాటలు రిలీజ్ అయ్యి అందరి నోట నాని అవి ఆ సినిమా ఆటోమేటిక్గా రిలీజ్ అయినప్పుడు హిట్ అయ్యేది. ఉదాహరణకి అలవైకుంఠపురంలో. ఈ మధ్య వస్తున్న సినిమాల్లో అలాంటి మ్యూజిక్ విందామన్నా లేదు. పుష్ప 2, కల్కి 2898 సినిమాల మ్యూజిక్ వాటి రిలీజ్కి అవసరమైన హైప్ను ఇవ్వలేకపోయాయి. భారీగా తీయాలన్న తొందరలో సంగీతానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదనడానికి ఇది ఒక ఉదాహరణ. కరోనా కంటే ముందు 2018 నాటికి ఒకసారి రివైండ్ చేసి చూసుకుంటే తెలుగు సినిమా రంగం కలకల్లాడుతూ ఉండేదని చెప్పాలి. ఒకవైపు రంగస్థలం, భారీ తారాగణంతో తీసిన సినిమాలు, కేర్ ఆఫ్ కంచరపాలెం, మహానటి, గూఢచారి లాంటి చిన్న సినిమాలు, భిన్నమైన కథా వస్తువుతో సినిమాలు వచ్చేవి. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. 2025కి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటే ఇప్పుడు అలాంటి భిన్న కథాంశాలతో వచ్చే సినిమాలు లేకుండా పోయాయి. అయితే భారీ బడ్జెట్తో తీసే పాన్ ఇండియా సినిమాలు లేదా డైరెక్ట్గా ఓటీటీకి వెళ్ళిపోయే చిన్న సినిమాలు, మంచి కంటెంట్తో మధ్యస్థాయి సినిమాలు అసలు ఈ మధ్య రావట్లేదు. మధ్యస్థాయి బడ్జెట్తో మంచి కంటెంట్తో తీసే సినిమాలు కరువైపోయాయి. సాధారణంగా ఒక రంగానికి నష్టం జరిగినప్పుడు అందులో ఉన్న వాళ్ళంతా ఏకమై ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచిస్తారు. కానీ సినీ ఇండస్ట్రీ దీనికి ఆపోజిట్. గుంపులుగా విడిపోయి ఈ స్థితికి కారణం నువ్వంటే నువ్వని ఓపెన్గానే ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు చేసుకుంటున్నారు ఇప్పుడు. అది ఎలాగో చూద్దాం. మొదట థియేటర్ ఓనర్లు వర్సెస్ ప్రొడ్యూసర్లు. ఇండస్ట్రీలో ముందుగా ప్రొడ్యూసర్ల మీద ధ్వజం ఎత్తింది ఈ థియేటర్ ఓనర్లు. ఫిక్స్డ్ రెంటల్ విధానం బదులు పర్సంటేజ్ షేరింగ్ విధానం తేవాలని వాళ్ళు చాలా పట్టుబట్టారు. లేకపోతే తాము థియేటర్లను నిరవధికంగా మూసేస్తామని కూడా హెచ్చరించారు. వర్కర్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్. తమ వేతనాలను కనీసం 30% పెంచాలని ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వేలాది మంది కార్మికులు సమ్మె చేశారు. అందరికీ పెంచలేమని బాగా కింద స్థాయి కార్మికులకు మాత్రం దశల వారీగా పెంచుతామని ప్రొడ్యూసర్లు చెప్పారు. అయితే ఈ నిర్ణయం తమ ఐక్యతను దెబ్బతీసేదిగా ఉందని కార్మికులు ఈ ప్రతిపాదనని తిరస్కరించారు. ఇక సినీ నిర్మాతలు వర్సెస్ ప్రేక్షకులు. థియేటర్కి వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య బాగా పడిపోయింది. దీనికి కారణం సినిమాలో కథాబలం లేకపోవడమో లేదా సినిమా మొత్తం
హీరో చుట్టూనే తిరగడం మాత్రమే కాదు, అతిగా పెరిగిన టికెట్ రేట్లు కూడా ఒక కారణం. పరిశ్రమ ఎదుర్కొనే నష్టాలకి తమను బలి చేయడం సరికాదని ప్రేక్షకులు అంటున్నారు. సినిమా రిలీజ్ అయిన 5 గంటల్లో పైరసీ సైట్లలో సినిమా చూస్తున్నారు, లేదా 50 రోజుల్లో ఎలాగో ఓటీటీలో వస్తుంది కదా అని వెయిట్ చేస్తున్నారు. సరిగ్గా ఈ టైంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఇంకో పిడుగు పడింది. గత కొన్నేళ్లుగా నిర్మాతలు భారీగా పెరిగిన తమ సినీ నిర్మాణం ఖర్చుల కోసం ఓటీటీ ద్వారా వచ్చే డబ్బుల్ని క్రెడిట్ కార్డులా వాడుకుంటున్నారు. సినిమా థియేటర్లో విడుదల కాక ముందే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీలు ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం భారీగా సొమ్ము ముట్టజెప్పేయి. నిర్మాతలకు ఈ డబ్బు రక్షణ కవచంలా ఉండేది. ఇప్పుడు ఆ ఓటీటీ రక్షణ లేకుండా పోయింది. తెలుగు సినిమాల్ని కొనడం బాగా తగ్గించడమే కాకుండా వాటికి ఇచ్చే సొమ్ము కూడా భారీగా తగ్గించేశాయి ఓటీటీలో. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దాదాపు కోమా లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఇంకా చివరిగా ఈ సమస్యలు అన్నిటి నుంచి బయటపడి బట్టకట్టాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏం చేయాలి? ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే కొన్ని సూచనలు చేస్తున్నారు. అందులో మొదటిది, సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఫిక్స్డ్ రెంటల్ పద్ధతి తీసేసి ప్రొడ్యూసర్తో కలిసి పర్సంటేజ్ లెక్కన లాభ నష్టాలు పంచుకోవడం. రెండోది, సినిమా బడ్జెట్ని విపరీతంగా పెంచేస్తున్న స్టార్ల పారితోషికాన్ని తగ్గించి ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే స్టార్లు తమ పారితోషికంలో కొంత భాగం నిర్మాతకు తిరిగి ఇచ్చేటట్టు చేయడం. ఇక మూడోది, మధ్యతరగతి ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే విధంగా టికెట్ల రేట్లను తగ్గించడంతో పాటు సినిమా రిలీజ్ అయిన కనీసం 6 వారాల తర్వాతే దాన్ని ఓటీటీలో ప్రసారం చేయాలి. ఇక నాలుగో సూచన, సినిమా నడిపే భారం మొత్తం హీరో భుజాల మీద వేసి అనవసరమైన హంగులు ఆర్భాటాలకు పోకుండా మంచి కథ మీద, దాన్ని చెప్పే విధానం మీద దృష్టి పెట్టి సినిమాలు తీయాలి. ఇంట గెలిచి రచ్చ గెలవమని పెద్దలు ఊరికే చెప్పలేదు. పాన్ ఇండియా అంటూ ఎగబడే ముందు మన తెలుగు ప్రేక్షకుల మనసులు గెలిచే సినిమాలు తీయాలి, దాని మీద దృష్టి పెట్టాలి.